చెప్పొచ్చు కదా అక్కడ బాగుందమ్మా భలే ఉందమ్మా నేనేమనుకుంటున్నాను నేను సూపర్ బాగుంది కాకపోతే భోజనం లేనడితే పైకి చూస్తే సన్నగా ఉంది కదా అలాగే అలర్జీవి నీకు కనిపించట్లేదు అలాగే అలర్జీవి ఊరు ఊరూరు పాకరికి తిండి తీసి దొక్కడా బలిచ్చింది అది ఆ ఊరూరు నాకా వెళ్ళిపోయింది చూపెట్టారు ఇంకా బాగుంటది నీకు నీకే తీరుతుంది నాకే కాదు ఎందుకు వీడికి తీరుతుంది తీరుకున్నాడు అలగొన చూస్తాను చేతులు పీకేస్తే లాస్ట్ అలగొన చూస్తాను వీళ్ళెక్క అసలు మంచోడు కాదు వీళ్ళెక్క అసలు నమ్మడానికి లేదు ఏం చేస్తాం నేను విజయనగర క్యాంపస్లో నీకు అసలు అడుగుతాను ప్రాంతంలో తెల్లవారు క్యాంపస్ దిగమా మా నాన్న బయటకు వెళ్ళిపోయాడు నువ్వు అక్కడికైనా ఉన్నావు దగ్గరకు వచ్చి అడగలేదు కిరాయి అడిగారా కిరాయి డబ్బులు అడిగారు కిరాయి అడిగారా నేను గేట్ అడిగినారు 70 అనుకోండి ఏటేటో అడిగేస్తారట కిరాయి అలా అడిగారు ఇంకేంటి ఎంకేట్ అడిగినారు కానీ నేనే పాప అనుకుంటాను గ్రామంలో మీకు బావులు ఉన్నారు ఎంతమంది జనాలు ఎంతమంది కుర్రవాళ్ళు మీ బావులు ఎక్కడ ఉన్నారండి మరి చూపిస్తే బుక్ చేశారు కదా ఆ బాబా పేరు ఏం పేరు రాంబాబు నల్ల షర్ట్ వేసాడు నల్ల ప్యాంట్ వేసాడు మేత కనబడి బాగా చెత్త కనబడకూడదు బూట్లు వేసాడు బూట్లు వేసాడు ఎందుకు ఎవరు అయితే మేము పారిపోయాడు ఇంటికి ఇంటికా సరేనండి అదా అక్కడ ఉన్నాడు అదమ్మ అదనంలో కానీ శాంతం జరిగే టైం చేస్తాడు సూపర్ అనయ్య అనయ్య ఆ రాంబాబు అడిగితే ఏటవుతుంది 3 కోట్ల ఒకరు తీసుకెళ్ళి అనండి పండుగ ఇవ్వలేదా రేపు కలుగుతారా ఊరు వచ్చామా ఈ ఊరు వచ్చినప్పుడు ఈ గ్రామంలో ఉన్నట్టు వాళ్ళందరికీ నచ్చినట్లుగా మీ ముగ్గురు చూపించారనుకో ఆటపాట చూపించారనుకో ఇప్పుడు మిమ్మల్ని పొగరు రేపు ఉదయం లేచిన తర్వాత అడుగు ఒక దగ్గర అడుగు మేము కూర్చున్న తర్వాత అప్పుడు అంటారు రాత్రి వైజాగ్ పడకత రాంబాబు తెచ్చాడు రాంబాబు మంచి పడకత వైజాగ్ తెచ్చాడు ముగ్గురు పట్ల బాగా చూపించారు డాన్స్ చదువు రాంబాబా ఏం పెట్టాడు ఎక్కడ పెట్టాడు పెట్టాడండి కింద పెట్టాడా అందుకనే మా మగవాళ్ళు ఇద్దరు మేల్స్ వేసుకోమని వాళ్ళు కింద తీసిప్పారు ఆ కింద ఏం పెట్టాడు చేసిందా మిగతా డ్యాన్స్ చేస్తావా నిలబడి చేసావా ఒంగోని చేసావా కూర్చొని చేసావా కూర్చొని చేసినప్పుడు ఆయన నేను చూపించాడు భలేమా నీదే మాపండి ఏంటిది దాని కింద ఎట్లుంది లోలాంగ అది భలే కొన్నాను నువ్వే Aja.